ఖమ్మం జిల్లాలో నయీం కదలికలు ఉన్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. హెచ్ఎంటీవీ హ్యాండ్స్ ఇండియాలో వచ్చిన కథనాలు సంచలనంగా మారాయి. దీంతో ఖమ్మం జిల్లా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నయీంకు సంబంధించిన వివరాలపై కూపీలాగుతున్నారు. ఖమ్మం జిల్లాను నయీం డెన్గా ఉపయోగించుకున్నాడంటూ హెచ్ఎంటీవీ హ్యాండ్స్ ఇండియా పత్రికలో కథనాలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చింతకాని మండలం గాంధీనగర్ కాలనీ గ్రామంలోని ఇంటిని అణువణువు తనిఖీ చేశారు. ఆ ఇంట్లో ప్రస్తుతం అద్దెకుంటున్న వారి వివరాలతో పాటు యజమానుల వివరాలు సేకరించారు. అలాగే స్థానికుల నుంచి కూడా కొంత సమాచారం సేకరించినట్లు డీఎస్పీ రామిరెడ్డి తెలిపారు. దర్యాప్తు తర్వాత సిట్కు నివేదిక సమర్పిస్తామని వివరించారు. 2010 సంవత్సరంలో సుల్తానా ఎలియాస్ బీబీ అనేట ఆమె ఈ ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ 1 సంవత్సరం పాటు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు. తర్వాత ఈ రెహమాన్ అని బెంచ్ క్లర్క్ కోర్టులో పనిచేస్తున్న అతనికి రెంట్పై ఇవ్వడం జరిగింది. 1 సంవత్సరం పాటు వాళ్ళు రెంట్ తీసుకుని తర్వాత ఇంటి అద్దె కూడా తీసుకోకుండా కరెంటు బిల్లును వాటర్ బిల్లు కట్టుకోమని వీళ్ళకు చెప్పడం జరిగింది. ఈ 3 సంవత్సరాల పాటు వాళ్ళు ఇంటి అద్దె కూడా తీసుకోవట్లేదు. ఇంటిపైన మాకు అనుమానాస్పదంగా ఉంది. దీన్ని ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంటి యజమానిగా రికార్డుల్లో ఉన్న బీబమ్మ అలియా సుల్తానా బేగం నయీం అత్తగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదని స్థానికులు చెబుతున్నారు. మంచిగా ఉండేది, బాగా ఉన్నోళ్ళే వాళ్ళు అని అప్పుడప్పుడు బాగున్నావా అమ్మ అని అడిగేది. వచ్చినప్పుడు నేను చూస్తే అడిగేది. ఇక అంతే. ఇక ఎక్కడో ఉద్యోగం చేసేది ఆమె. ఒక్కోసారి వస్తారంటే లోపల నుండి మాట్లాడతారు, కూరగాయలు తీసుకుంటుంది ఆమె. అంతే. ఇక బయటికి ఎక్కువ రారు. నయీం డెన్గా చెప్పబడుతోన్న ఇంట్లో ఉంటున్న వ్యక్తి నుంచి వివరాలు రాబట్టేందుకు హెచ్ఎంటీవీ యత్నించింది. కానీ అతను మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. మీ నాన్న అత్తగారు నీకు తెలదా? ఎక్కడ ఉంటారు మీ నాన్న? పనికి పోయింది. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు రోజు? ఏం పేరు మీ నాన్న పేరు? ఇంటి పేరు? మొహమ్మద్ అబ్దుల్. ఇప్పుడు ఇల్లు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? 5 సంవత్సరాలు ఉందా? ఈ ఇంటి ఓనర్ మీకు చుట్టమేనా? నాకు తెలియదు, మా నాన్న అండి. అంతేకాదు అప్పుడప్పుడు ఈ ఇంటికి నయీం కూడా వచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు. ఎప్పుడైనా స్కార్పియో వస్తుంది, బ్లాక్లో ఉంటుంది ఆ స్కార్పియోలో వచ్చి దిగిన వ్యక్తి మొన్న పేపర్లో చూసిన తర్వాత, మీడియాలో టీవీలలో చూసిన తర్వాత ఆయనేగా వచ్చింది ఈ కాలనీకి, ఈయనే ఈ కాలనీకి వచ్చిపోతుండు అని మాత్రమే మాకు తెలుసు. ఆ మనిషికి మాత్రానికి బ్లాక్ షర్టు లోయర్ వేసుకున్నాడు. ఆ రోజు కుక్కను కూడా బ్లాక్ స్కార్పియోలో కుక్కని 2 పిల్లలు లేడీస్ని తీసుకొని పోయారు. ఇక నయీం తల్లిదండ్రులు ఎండి ఖాజా నసిరుద్దీన్, తహీరా బేగం బొప్పారం గ్రామ పంచాయతీ రికార్డుల్లో గాంధీనగర్ కాలనీకి చెందినవారుగా నమోదై ఉన్నారు. వీరి ఇంటి నంబర్ 48గా రికార్డుల్లో ఉన్న గ్రామంలో నివసించిన ఆనవాళ్లు మాత్రం లేవు. నయీం తన తల్లిదండ్రుల పేరుతో గాంధీనగర్ కాలనీ గ్రామంలోని హనుమాన్ దేవాలయానికి 1,10,116 విరాళం ఇచ్చినట్లు రాయించిన శిలాఫలకం దర్యాప్తులో కీలకంగా మారనుందని పోలీసు అధికారులు అంటున్నారు. తెలంగాణ మీదుగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే సమయంలో నయీం ఎవరికి అనుమానం రాకుండా ఖమ్మం జిల్లా గాంధీనగర్ కాలనీని షెల్టర్గా వాడుకున్నాడా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.